మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి తదనంతర పరిణామాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల, మాజీ మంత్రులు సహా పలువురు నేతలు జోగికి సంఘీభావం ప్రకటించారు. మరోవైపు జోగి రమేష్, ఆయన సోదరుడు రాము బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి నివాసంపై దాడి కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్పై వదిలేశారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై దాడి ఘటనకు సంబంధించి వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఘటనకు సంబంధించి జగన్ ఇప్పటికే జోగి రమేష్తో మాట్లాడగా ఈ నెల 4వ తారీఖున జోగి రమేష్ నివాసానికి వెళ్లి పరామర్శించనున్నారు. దాడి తదనంతర పరిణామాలతో కృష్ణా, గుంటూరు జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల సమావేశం నిర్వహించారు. జోగి రమేష్ నివాసంపై దాడి జరిగిన ప్రదేశాన్ని సజ్జల పరిశీలించారు. పోలీసులు దగ్గర ఉండే దాడి చేయించారని, చంద్రబాబు పుత్రరత్నమే దీనికి కారణమంటూ సజ్జల మండిపడ్డారు. తన ఇంటిపై దాడి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడి అని, బలహీన వర్గాలపై దాడి అని అన్నారు జోగి రమేష్. రానున్న రోజుల్లో ఈ దాడులకు వైసీపీ ఖచ్చితంగా సమాధానం చెబుతుందని అన్నారు. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 20 మందిని అదుపులోకి తీసుకుని 11 మందిని అరెస్టు చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు జోగి రమేష్ నివాసానికి వచ్చి వివరాలు సేకరించారు. పెట్రోల్ బాంబులు విసిరి తనపై దాడికి పాల్పడ్డారని జోగి చేసిన ఆరోపణలతో పాటు వీడియోలు కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జోగి రమేష్ పై విజయవాడ, ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు, చంద్రగిరిలో పోలీస్ కేసులు నమోదయ్యాయి. తనకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన న్యాయస్థానం జోగి రమేష్ ఇంటి వద్ద ఇటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఇదే సమయంలో నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగిరాము బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టు విచారణ చేయనుంది.